వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో తిరువూరు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఆ శాఖ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు 3వ రోజుకి చేరడమైనది. ఈ సందర్భంగా నిరాహార దీక్ష చేస్తున్న కార్మికులకు బ్లాక్ కాంగ్రెస్ నాయకులు, జిల్లా కాంగ్రెస్ నాయకులు, మండల కాంగ్రెస్ నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లెపాటి శ్రీనివాసరావు, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు వాళ్ళ సమస్యల కోసం అనేక సంవత్సరాలుగా పోరాటం చేయడం జరుగుతుంది. అయితే జీవో 36 ప్రకారం వాళ్ళకి ఆ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా షరతులు లేకుండా ఇప్పుడు ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖలో చేసేటటువంటి వాళ్ళకి ఇవ్వాలని, అదేవిధంగా బెనిఫిట్స్ వాళ్ళకి వచ్చే ప్రభుత్వం వచ్చేటటువంటి అన్ని రకాల బెనిఫిట్స్ని, తర్వాత 62 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా అయితే ఇస్తున్నారో వీళ్ళని కూడా ఆ విధంగా గుర్తించాలని చెప్పేసి వీళ్ళు చాలా న్యాయమైనటువంటి కోరికలతోటి ఈ రోజున గత 3 రోజులుగా ఇక్కడ నిరాహార దీక్ష చేయటం అనేటటువంటిది జరుగుతుంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరియు క్యూ న్యూస్ పై దాడి చేసిన జాగృతి కార్యకర్తలు, ఎమ్మెల్సీ కవిత అనుచరుల మీద తక్షణమే పోలీస్ శాఖ కఠినమైన చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి తీన్మార్ మల్లన్న టీం డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మహేష్ వర్మ, బెల్లంపల్లి ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రాన్టెంకి పాల్గొని మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఈ కల్వకుంట్ల కుటుంబం చేస్తున్న అరాచకాలను గత 10 ఏళ్లుగా చూస్తున్నామని, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై వారి కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఒక ఎమ్మెల్సీ పరిస్థితి ఇలా ఉంటే ఇక మామూలు ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి డాసాపు దీపక్, కార్యదర్శి పడాల శివతేజ, బెల్లంపల్లి ఉపాధ్యక్షులు పులగం రాజేందర్, కాశీపేట అధ్యక్షులు ఏల్పుల కిరణ్, తాండూరు వాసాల అనిల్ కుమార్, నెన్నెల ఉపాధ్యక్షులు శంకర్, సభ్యులు చంద్రశేఖర్, ప్రశాంత్, కిరణ్, చంద్రశేఖర్, చండే తదితరులు పాల్గొన్నారు. దాడి చేయడం వెంటనే మల్లన్నపై దాడికి పాల్గొన్న కవితను వెంటనే నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బహుజనుల ఐక్యత. మన కార్యాలయం పైన తీన్మార్ మల్లన్న గారి పైన హత్యాయత్నానికి పూనుకున్న కల్వకుంట్ల కవిత గారిని వెంటనే అరెస్ట్ చేయాలని, వాళ్ళ ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని తీన్మార్ మల్లన్న గారిపై దాడి చేసిన విషయాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్సీగా ఆమె అనర్హురాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏనుగు లక్ష్మి 3వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు సహకారంతో యాచకులకు, నిరుపేదలకు, దినసరి అడ్డా కూలీలకు, బాటసారులకు సుమారు 200 మందికి అన్నదానం చేయడం జరిగింది. అమ్మఒడి అన్నదాత ప్రాజెక్ట్ వ్యవస్థాపకులు అజ్మీరా మోహన్, మంచిర్యాల జిల్లా బ్రాంచ్ మేనేజర్, టెక్నో డాన్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ హనుమండ్ల మధుకర్ అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టులో భాగంగా 338వ వారాల సందర్భంగా అన్నదాన కార్యక్రమం విజయవంతంగా సాగింది. ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడం సంతోషాన్నిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో దాతల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అమ్మఒడి సభ్యులు హనుమండ్ల సువర్ణ, మొహమ్మద్ యూసఫ్, చందుపట్ల లింగమూర్తి, పాల్గమిత్రులు పవన్, ప్రేమ్, అశోక్, బాలు తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా చింతకుంట శాంతినగర్లో గిరిజనుల ఆరాధ్య దైవం శీతల భవానీ అని పిలువబడే 7 అమ్మవార్లు దేవతలకు ఈరోజు ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. ప్రతి ఏడు ఆషాఢమాసంలో జరుపుకునే ఈ ఉత్సవాలు పాడి పంటలు బాగా పండాలి, ఆవులు గొర్రెలు అన్నీ బాగుండాలి, అందరూ బాగుండాలి అని అమ్మవార్లను పూజిస్తారు. ప్రతి తండకు శీతల భవానికి మేము ఎప్పటికైనా పూజ చేసుకుంటాం. సంవత్సరం ఏడాది ఒకసారి చేసుకొని ప్రతి సంవత్సరం ఇప్పుడు మీరు బోనాలు ఎట్లా చేసినట్టు మా శీతల భవానికి మేము మా గొడ్ల దాటు అంటారు. ఈ గొడ్ల దాటు పండుగ, ఈ పండుగకు మేము సంతోషంతో అందరు పిల్లలు జల్లలతో మంచిగా ఆటలతో ఇంటికి ఒక కోడి కోసి పండుగకు మేము ఇప్పుడు మీరేం చేస్తారు? ఒకళ్ళు మీరు నైదం మాకు ఒకటి ఇది శీతల భవానికి మేము ఎక్కించేది ఏంటి నైదం గుడాలు, అన్ని గుడాలు నైదం తీసుకువచ్చి మొక్కి మేము సంవత్సరం ఒకసారి పండుగ చేసుకుంటాం అట్లా. అయితే అప్పుడు మాకు ఇప్పుడు పల్లెటూరులో ఏం చేస్తారంటే గొడ్ల దాటుడు అంటే గొడ్లతోని దీన్ని ఆ నైదము దాన్ని కలిపి గొడ్ల మీద వేసేది. కానీ ఇక్కడ మనం కాకినాడ జిల్లా తేటగుంట కెనరా బ్యాంకులో భారీ గోల్డ్ స్కామ్. బ్యాంకు ముందు నిరసనకు దిగిన ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం తమకి ఇవ్వాలంటూ నినాదాలు. బ్యాంక్ మేనేజర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ. గతంలో 250 మంది ఖాతాదారుల బంగారం మాయం. నెల రోజుల్లో బంగారం లేదా నగదు ఇస్తామని బ్యాంక్ హామీ. ఈ 5 నెలల వడ్డీ ఖాతాదారులు చెల్లించాలన్న బ్యాంకు తప్పు చేస్తే మేమెందుకు వడ్డీ చెల్లించాలని ఆగ్రహం. వచ్చి
వస్తువులు ఎక్కడ పెట్టాం కాబట్టి ఇక్కడ చేస్తాం. పోలీసులు మేము వెళ్ళాం. నువ్వు ఎవరు చెప్పావు చెప్పు. మీరు అడగండి. మీ కోర్టు కార్యాలయండి. మాకు ఏదైనా మీరు చెప్పాలి. మాకు లెక్కలు రాయించారు పర్టికులర్ గానే. మాకు లెక్కలు రాయించారు కానీ మీ సమాధానం చెప్పాలంటే నేను 5 నెలల బట్టి తిరుగుతున్నాను. 5 నెలల బట్టి నుంచి 5 నెలల బట్టి తిరుగుతున్నాను. నాకు లెక్కలు రాయించారు. మీ సమాధానం చెప్పండి. సమాధానం చెప్పండి. నాకు లెటర్ ఎందుకు రాయించారు మీ సమాధానం చెప్పండి. వస్తువులు బాగొట్టుకోండి. వస్తువులు బాగొట్టుకుని మేము ఈ డ్యూటీ చేసుకుంటారు. మనం తెలియదాకా బ్యాంక్ అయిపోయింది. బ్యాంక్ రన్ తెలియాలండి. మాకు ఏంటని తెలియాలి. నాకు నెలలో రాసిచ్చారు వస్తువులు. మాకు చెప్పుతానని ఇవాళకి 5 నెలలు బట్టి చెప్తున్నారు. మరి కోర్టు ఏం చేయలేకపోయారు. చూడండి ఎంత బాగుందో. రోజు ప్యాకెట్ ఇది పని మనకి. ఇదే ఉద్యోగం. ఆ గట్టి ఉద్యోగం ఉంది. వేరే వాళ్ళకి ఉద్యోగాలు లేవా? ఖాళీ పగలపోయింది మేముంది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం సువర్ణాపురం గ్రామంలో ప్రైమరీ స్కూల్ పిల్లలకు స్కూల్ బ్యాగ్స్ మరియు నోట్బుక్స్ పంపిణీ చేసిన చెరుకూరు జనార్దన్ రావు, ముఖ్య అతిథిగా విచ్చేసిన ముదిగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోమినేని రమేష్, ముదిగొండ మండల కిసాన్ సెల్ వల్లూరి భద్రారెడ్డి, పసుపులేటి దేవేంద్రం, చెరుకుపల్లి రాంబాబు మరియు సువర్ణపురం గ్రామ శాఖ అధ్యక్షులు మరియు స్కూల్ టీచర్స్ పాల్గొన్నారు. బట్టి గారు కూడా ఆర్డర్ కోసం ఎక్కువ చేస్తాడు. మామూలు గారు రమేష్ గారు, కిసాన్ అధ్యక్షులు భద్రారెడ్డి గారు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు రాంబాబు గారు, మాజీ అధ్యక్షులు రామయ్య గారు, కొత్త అధ్యక్షులు వెంకటరావు గారు, అలాగే ఎంపార్సర్ వేణు గారు, అలాగే రవి గారు, మా మీడియా మీ సట్టు గోపి గారికి, అలాగే పిల్లలకి, ముఖ్యంగా పిల్లలకి నా జోహార్. ఎందుకంటే మా మామయ్యదే కాదు, ఇక్కడ చదువుకున్న మా మామయ్య, మా అక్కయ్యది దీన్ని మొత్తం పిల్లలకి ఇవ్వాలి. ఇక్కడ చదువుకున్నాం కాబట్టి మా అక్కయ్య దీన్ని ఇవ్వాలని ప్రతి సంవత్సరం బుక్స్, పెన్నులు అన్ని మీకు కావాల్సిన బ్యాగులు అన్ని ఇచ్చి, బల్లాలు కూడా కింద కూర్చున్న చూసి బల్లాలు వేయడం, దీనికి రంగులు కూడా బయట సిమెంట్ వేయడం, స్కూల్ని ఒక ఆదర్శవంతంగా మన సువర్ణాపురం గ్రామంలో చేసినందుకు చెరుకు జనార్దన్ గారు, మా మేనమామ అయిన ఆయనకి మా మండలం తరఫున, మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని మా రమేష్ గారు మొన్న గ్యాస్ స్టవ్ కూడా చూసి గ్యాస్ స్టవ్ కూడా ఇవ్వడం జరిగింది. వారి కుటుంబానికి వారికి మంచి ఆరోగ్య భగవంతుడు రామచంద్ర ప్రభు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చదువుతున్నాను. చెప్పండి. ఈరోజు సువర్ణాపురం ఈ స్కూల్ నందు పెద్దలు, పద్మా ట్రస్ట్ బోర్డు అధ్యక్షులు చెరుకూరు జనార్దన్ గారు, సరే ఏదే అయినప్పటికీ ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత మనం చదువుకున్న స్కూల్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముందుగా ముదిగొండ మండల పార్టీ నుంచి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, కొద్ది గొప్ప స్థాయిలో ఉన్నాక సేవాభావంలో కూడా కొద్దిగా ఉండాలి. అదేదో చిన్నపిల్లలు మంచి కార్యక్రమాన్ని ఎంపిక చేసుకున్న జనార్దన్ గారికి తప్పకుండా భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు దానికి హృదయపూర్వక ఈనాటి ఈ స్కూలు పుస్తకాల పంపిణీకి ఎంతో శుభ పరిణామం. పిల్లగాళ్ళు మంచిగా చదువుకోవాలి. ఈ యొక్క పుస్తకాలు అందించినటువంటి ట్రస్ట్ గారికి కానివ్వండి, అలాగే చెరుకూరి
జనార్దన్ రావు గారికి, వారి కుటుంబ సభ్యులకి మా అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్లకు కానివ్వండి, టీచర్లకు కానివ్వండి, మా తరఫున వారికి ధన్యవాదాలు. గవర్నమెంట్ పెట్టినటువంటి అన్ని పథకాలలో స్కూళ్ళల్లో కూడా మంచి విద్యను అందించాలనే నాణ్యమైన ఉద్దేశంతో ఉన్న గవర్నమెంట్కి అందరూ కూడా సహకరించి పిల్లగాళ్ళకి మంచి చదువు అందించాలని, అలాగే ఇక్కడ అభివృద్ధి చెందుతున్నటువంటి పిల్లగాళ్ళు స్ట్రెంత్ కూడా చాలా ఉంటుంది. ఈ స్ట్రెంత్ని కూడా పెంచుకొని పిల్లగాళ్ళని మంచిగా చదివించే దిశగా ఉపాధ్యాయులు కూడా ఉండాలి. ఇప్పుడే విద్యకి ఒక ప్రామాణికత ఉంటుంది కాబట్టి అందరూ మంచిగా చదువుకున్న పిల్లగాళ్ళు మంచి చెప్తారా. తిరువూరులోని పీటి కొత్తూరు సమీపంలో గత 10 సంవత్సరాల క్రితం అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూమ్ మరియు సింగిల్ బెడ్రూమ్ టిడ్కో ఇండ్లను L&T సంస్థకు అప్పగించి దాదాపుగా 70% పనులను పూర్తి చేసి ఉన్నారు. 14లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ధర్మిలా రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టి దాదాపుగా 70 నుంచి 90% వరకు పూర్తయి ఉండి, మిగతాది వైసీపీ ప్రభుత్వం వచ్చిన ధర్మిలా అవి ఎక్కడ వేసిన గొంగళ అక్కలాగానే ఉంటాం. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చి 13 నెలలు దాటుతున్నప్పటికి కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టకపోవటం చాలా శోచనీయం. ఈ చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ టిడ్కో ఇళ్ల పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ ఎక్కడైతే నిలిచిపోయినాయో ఆ నిలిచిపోయినటువంటి పనిని పూర్తి చేసి అర్హులైన పేదలందరూ కూడా వాటిని అందే విధంగా చేయాలని చెప్పేసి తిరువూరు మండల కాంగ్రెస్ పార్టీ, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినందువల్ల తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కు అధికార పగ్గాలను అప్పగించాలని మంచిర్యాల జిల్లా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఇన్ఛార్జ్ పైడిమల నర్సింగ్ కోరారు. మంగళవారం నాడు ఆయన బెల్లంపల్లి సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు 170 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినందువల్ల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిజాయితీ బయటపడిందని ఆయన విమర్శించారు. బీసీసీఐ ప్రతి ఏడాది 100 కోట్ల రూపాయలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు అందజేస్తుందని, అయితే ఈ నిధులను తెలంగాణలోని ఏ జిల్లాలో కూడా ఖర్చు చేయలేదన్నారు. ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా టీసీఏ కోఆర్డినేటర్ అల్లం వెంకటేశ్వర్లు, కోచ్లు జాడి శేఖర్, గౌతమ్ పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన పత్రికల సమావేశంలో 2-3 విషయాలు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హెచ్సిఏ జిల్లా కమిటీలు కావచ్చు, హెచ్సిఏ రాష్ట్ర కమిటీ కావచ్చు, మొన్నటికి మొన్న హెచ్సిఏ ప్రెసిడెంట్ 170 కోట్ల స్కామ్తోని మరి మొన్న అరెస్ట్ కావడం జరిగింది. నేను ఈ సందర్భంగా హెచ్సిఏని సూటిగా ప్రశ్నిస్తున్నా. గత 70-80 సంవత్సరాలుగా బీసీసీఐ హెచ్సిఏకు మరి తోడ్పాటు అందిస్తున్న తరుణంలో హెచ్సిఏ ఏర్పడి 70-80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ప్రతి ఏటా మొన్న సంవత్సరం వరకు కూడా ప్రతి ఏటా బీసీసీఐ హెచ్సిఏకు 100 కోట్ల రూపాయల నిధులు పంపడం జరుగుతుంది. ఆ డబ్బుతోని హెచ్సిఏ ఎన్ని జిల్లాలలో మరి టర్ఫ్ పిచ్లు ఏర్పాటు చేసింది, హెచ్సిఏ ఎన్ని జిల్లాలలో నెట్స్ కానివ్వండి, మ్యాట్స్ మరి కానివ్వండి, అదేవిధంగా క్రికెట్ క్రీడాకారులకు మరి ఆ క్రీడా సామాగ్రి కానివ్వండి, లేదంటే అండర్ 16, అండర్ 19, అండర్ 23, అండర్ 25 ఈ 4 కేటగిరీలలో
హెచ్సిఏ ఎన్ని క్రికెట్ జట్టులను తయారు చేసింది. ఇదే హెచ్సిఏ వందల కోట్ల రూపాయలు మరి బీసీసీఐ దగ్గర నిధులు తీసుకువస్తుంది కదా. మీ హెచ్సిఏ జిల్లాలలో ఒకసారి మీరు ఖర్చు పెట్టినటువంటి మరి ఆ ఖర్చులు ఆ లెక్కలు చూపించే మరి దమ్ము ధైర్యం మరి మీకు ఉందా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈరోజు హెచ్సిఏ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. మరి బీసీసీఐ పంపేటువంటి వందల కోట్ల రూపాయలు మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ఎంతోమంది నైపుణ్యం గల క్రికెట్ క్రీడాకారులను తయారు చేసే బాధ్యత హెచ్సిఏ మరి పైన ఉంది. ఆర్థికంగా వెనుకబడ్డా కూడా బీసీసీఐ పంపేటువంటి నిధులతోనే మరి హెచ్సిఏ ప్రతి జిల్లా నుంచి రంజీ కావచ్చు, ఐపీఎల్ కావచ్చు, జాతీయ స్థాయిలో కావచ్చు మరి క్రికెట్ క్రీడాకారులను తయారు చేసే బాధ్యత ఉంది. నేను అడుగుతున్నా, మీరు ఇంతవరకు ఈ 70-80 సంవత్సరాలలో ఎన్ని జిల్లాల నుంచి, ఉదాహరణ ఇదే మంచిర్యాల జిల్లా నుంచి లేదంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎంతమంది రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి క్రికెట్ క్రీడాకారులను తయారు చేశారని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాద్ చాపల్ భాయ్ నందు మహంకాళి ఉత్సవ కమిటీ వదల సత్యనారాయణ ఆధ్వర్యంలో తొట్టెల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. కమిటీ సభ్యులు భక్తి శ్రద్ధలతో అమ్మవారి మొక్కులను తీర్చుకున్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు చంద్రశేఖర్, నర్సయ్య, నరేష్, రమేష్, యాదగిరి, వెంకటేష్, మహేష్, అజయ్, శ్రీకర్, సందీప్, ముఖ్య అతిథులుగా కీర్తి, రాజగోపాల్, నర్సింగ్రావు, అరుణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మానవతా దృక్పథంతో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క సూచించారు. అలా చేయడం వల్ల అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొనే ప్రతి సమస్యపై స్పందించి వాటికి పరిష్కార మార్గాన్ని చూపించాలన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఎంపీ సురేష్ చెట్కార్, ప్రభుత్వ సలహాదార్ షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మదన్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. Good morning, ma'am. Welcome to TGMRS Kamareddy Girls. సార్ సార్ కొద్దిగా వెనక్కి వెళ్ళండి సార్. సార్ కొంచెం వెనక్కి వెళ్ళండి. రాజన్న జరిగే సైడ్ చేయండి సార్. ఓకే
సార్ కొద్దిగా వెనుకున్నా మేడం 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 లోకల్ రిప్రజెంటేటివ్స్ లేకపోవడంతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది మేము డిక్లేర్ విలేజ్ టు విలేజ్ మా ఎంపీ వస్తుంది ఎక్కడ కూడా నడవలేదు, ఎవరు కూడా తీసుకొని మీటింగ్ పెట్టి దాని మీద మండలాల వారిని కూడా ఇన్ఛార్జెస్ ఉన్నారా ఇక్కడ నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని సర్వేశ్వర్ విద్యామందిర్ పాఠశాలలో మంగళవారం బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోతురాజుల వేషాలు వేసి బోనాలు సమర్పించి నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కృణాల్ ముందాడ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.